హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సరేండి, చికెన్ బిర్యానీ ఎలా ఉందో యమ్మీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అప్పటికప్పుడు మనకి చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. కుక్కర్లో ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి. అర కేజీ చికెన్ తీసుకుంటున్నాం. బాగా కడుగు పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటా, చిటికెడంతా పసుపు, ఒక స్పూన్ కారం. మీకు ఒక స్పూన్ కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి, నాకైతే ఒక స్పూన్ సరిపోయింది. గరం మసాలా ఒక స్పూన్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ సరిపోయింది. నేను 2 స్పూన్లు మాత్రమే వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేనైతే కొలతలు లేకుండా వేసుకుంటున్నాను. మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. 2-3 పచ్చిమిర్చి కోసి పెట్టుకొని వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేయడం వల్ల చికెన్ ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుంది. ఉప్పు కారం పడితే మనకి అంత టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక పక్కన పెట్టుకుందాం 10 నిమిషాలు. పక్కన పెట్టుకున్నాక లాస్ట్లో మనం చికెన్ ఉడికించుకునే ముందు కొత్తిమీర వేసుకుందాం. ఫస్ట్లో వేసుకున్న కన్నా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఉప్పు కారంలోనే కొత్తిమీర వేసుకుంటారు. నేనైతే మాత్రం అన్నీ వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ విండో పెట్టుకుందాం. ఒక స్పూన్ వేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వలన మనకి స్మెల్ బాగుంటుంది. నెయ్యి వేసుకుంటేనే మనకి చికెన్ బిర్యానీ మంచిగా ఉంటుంది. ఒక 5-6 జీడిపప్పు వేసుకోవాలి. బిర్యానీ సామాన్లు వేసుకుందాం. అందులో ఉన్నాయి అన్నీ విడివిడిగా చెప్పే ముందు నేను అన్నీ కలిపి చెప్పేసాను. బిర్యానీ సామాన్లు అంటే అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా చెప్పేసాను, ఇంకా పని అయిపోద్దని. బిర్యానీ సామాన్లు ఎక్కువ వేసినా మనకి ఘాటు వచ్చేస్తుంది. అందువల్ల చూసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఒకసేపు మిక్స్ చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ ముక్కలు చిన్న కన్నా పెద్ద చికెన్ ముక్కలు అయితేనే మనకి బిర్యానీ తినేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా తగులుతూ ఉంటే తినాలనిపిస్తుంది. ఇంకా అవి చిన్న ముక్కలు అనుకోండి ఫ్రెండ్స్, గుండె అయిపోయి చిరాగ్గా ఉంటుంది, తినాలనిపించదు, చికెన్ బిర్యానీలా అనిపించదు. మనం బిర్యానీ కోసం 2 గ్లాసులు బియ్యం తీసుకుందాం. బియ్యం బాగా కడుగు పెట్టేసుకుందాం. కడుగు పెట్టుకున్నాక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం 5 to 10 minutes. బియ్యం నానుతుంది కదా ఫ్రెండ్స్, మనం చికెన్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకుంటే టైం పడుతుంది ఫ్రెండ్స్. అదే మూత పెట్టుకొని ఉడికించుకుంటే విజిల్స్ వస్తాయి కదా, మనకి తొందరగా అయిపోతుంది. చికెన్ ఉడికింది కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. మనకి బాగా ఉడికిపోయింది. చూస్తాను తెలిసిపోతుంది ఉడికిందో లేదో. మనం ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ చికెన్. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం. వాటర్ ఇంకా విడిగా వేయవసరం లేదు, అందులోనే ఇందాక వేసేసుకున్నాం. మొత్తం వేసేసుకుంటే సరిపోతుంది.
ఒకసారి కలుపుకున్నాక ఉప్పు కారం మొత్తం సరిపోయిందో లేదో చూసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. నేను ఫస్ట్లో వేసాను, లాస్ట్లో కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుందని వేసుకున్నాను. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మూడు విజిల్స్ వచ్చాయో లేదో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మనకి తొందరగా చేసేసుకోవాలంటే కుక్కర్లో చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో చేయడం వల్ల కూడా మంచి రుచిగా కూడా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినా చేసినా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కానీ ఈ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.